హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కోసం. ఈరోజైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజు కొంచెం ఎక్కువ పనులే పెట్టుకున్నాను. ఏమేం పనులు చేసుకున్నారో మీకు కూడా చూపిస్తాను. అలాగే మీకు కూడా చాలా మోటివేటివ్గా ఉంటుంది. ఈ వీడియోనైతే చివరి వరకు తప్పనిసరిగా చూడండి. ఏంట్రా సడన్గా ఫ్రేమ్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఫస్ట్ అయితే మిషన్ కుడదామని చెప్పి మిషన్ అయితే సెట్ చేసుకున్నాను. బట్ అంతలోకి ఎప్పటి నుంచో నవ్వారు ఉతకాలని చెప్పి విప్పి పెట్టుకున్నాను, కానీ ఇంతవరకు అయితే దాన్ని ఉతకలేదు. అంటే బయట వాతావరణం సహకరించలేదు. నవ్వారు అనేది ఎప్పుడు సమ్మర్లోనే చేసుకోవాలి. బట్ ఈసారి నాకు కొన్ని రీజన్స్ వలన అయితే అలా కుదరలేదు. కానీ నాకైతే మనసు ఊరుకోవట్లేదు. ఉతుక్కోవాలనుకునేది ఉతుక్కోకపోతే అలా మురికిగా కనిపిస్తుంటే నాకైతే ప్రాణం ఒప్పుకోవట్లేదు. ఈరోజు చూస్తే ఎండ బాగానే అనిపించింది. మళ్ళీ మిషన్ దగ్గర కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం లేట్ అవుతుందని ఫస్ట్ అయితే నవారని తీసుకొచ్చుకొని ఒక పెద్ద టబ్లో 2 బకెట్ల వేడి నీళ్ళు పోసుకొని కొంచెం లిక్విడ్ వేసుకొని మొత్తం నవారుని అయితే తడిపెట్టుకున్నాను. ఈరోజు దీనికోసమే ఉజాల అయితే తెప్పించానండి. ఇది వేస్తే నవారైనా అలాగే వైట్ బట్టలు ఏవైనా కానీ బాగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి కదా. సో ఉజాల తెప్పించి దానిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. ఇలా ఒక 1 అవర్ నానబెట్టుకుంటే మురికి మొత్తం విచ్చుతుంది. వేడి నీళ్ళలో పెట్టాం కదా, బాగా మురికి వదులుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి మిషన్ అయితే కుట్టుకుంటున్నానండి. పిల్లో కవర్స్ చినిగిపోయాయి అని చెప్పాను కదా. వీటిని ఏంటి అంటే 2 పెద్ద పిల్లోస్ ఉన్నాయండి మా ఇంట్లో. వాటికి మాత్రమే ఇవి సెట్ అవుతాయి. వాటికి ఇంకా ఏ పిల్లో కవర్స్ కూడా సెట్ అవ్వవు. బట్ వీటిని ఏంటంటే మా పిల్లలు తల కింద పెట్టుకోవడానికి హైట్ ఎక్కువ అవుతాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పక్కలో వాళ్ళు వీటిని హగ్ చేసుకొని పడుకుంటారనమాట. అలా అటేసి ఇటేసి వీటిని అయితే చినక్కొట్టేసేసారు. సో ఈరోజైతే వాటిని కుట్టుకున్నాను. ఇంకా అలాగే నా డ్రెస్కి ఇట్లా ముందులైతే పోట్లీ బటన్స్ వస్తాయి. వెనక సైడ్ ఏంటంటే పోట్లీ బటన్స్ మీద ఉన్న థ్రెడ్ ఊడిపోయి అక్కడ ఏంటంటే ఉబ్బుగా కనిపిస్తుంది. సో దాని మీద మళ్ళీ ఇంకొకసారి కుట్టయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇవేంటి మా చిన్నమ్మాయి డ్రెస్లు అండి. ఇదైతే బర్త్డే కోసం తీసుకున్నాను. దీనికి హ్యాండ్స్ వేద్దామని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. అలాగే ఇంకొక డ్రెస్ ఉంది, దీనికి కూడా హ్యాండ్స్ వేద్దామని చెప్పి తీసుకున్నాను. అలాగే హ్యాండ్స్కి కూడా కొంచెం కుట్లు అయితే తీసుకున్నాను. బట్ వేద్దాము అని చెప్పి చూసేటప్పటికి ఇంట్లో అయితే థ్రెడ్స్ లేవండి. కామెడీగా ఉంది, కనీసం నా దగ్గర వైట్ థ్రెడ్ కూడా లేదా అని చెప్పి అప్పుడు చూసుకొని నవ్వుకున్నాను అనమాట. బట్ వీటిని అయితే మళ్ళీ ఇంకొకసారి మా వారి చేత థ్రెడ్స్ తెప్పించి వీటిని అయితే మళ్ళీ కుట్టుకోవాలి. ఇంకా ఇక్కడ 1 అవర్ టైం అయితే అయ్యిందండి. ఇంకా నేను ఇక్కడ వచ్చి నవార్ని అయితే మిషన్లో వేద్దామని చెప్పి మిషన్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నవార్ అయితే 3 ఇచ్చులు ఉందండి. 2 ఏమో చిన్నవి, ఒకటేమో బాగా పెద్దది. 3 కలిపి ఒకేసారి వేస్తే మిషన్కి లోడ్ ఎక్కువ అవుతుంది, పాడైపోతుందని ఫస్ట్ 2 అయితే వేస్తున్నాను. తర్వాత ఇంకొకటి వేసుకుంటాను అనమాట. వీటిని దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసుకొని మళ్ళీ కొంచెం ఉజాలా వేసుకొని 2 సార్లు అయితే ఈరోజు మిషన్ ఆడిస్తానండి. అంటే నవారు కదా, 2 సార్లు వేసుకుంటే మురికి బాగా వదులుతుందని ఫస్ట్ టైం ఏమో ఇలా ఉజాలా అండ్ లిక్విడ్ వేసుకొని మిషన్ తిప్పుకుంటాను. ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మళ్ళీ కంఫర్ట్ వేసుకొని సెకండ్ టైం కూడా రెండోసారి మళ్ళీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఇంట్లోకి వచ్చేసి అయితే వంట పని చూసుకుంటున్నానండి. ఈరోజు పొట్ట కొంచెం ఉబ్బరంగా ఉంది, బ్లోటింగ్ లాగా, ఏమి తినాలనిపించట్లేదు. సో అందుకని జీలకర్ర వాము వేసి వాటర్ మరిగించి ఆ వాటర్ తాగుదామని చెప్పి వాటర్ని అయితే మరిగించుకుంటున్నాను. ఇంత లోపలైతే బీరకాయలను చెక్కు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే వాటర్ తాగేస్తున్నానండి. వాటర్ తాగిన తర్వాత ఇంకా బీరకాయ కర్రీ అయితే చేసుకోవాలి. మీలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే ఇలా వాము అండ్ జీలకర్ర మరిగించిన వాటర్ తాగండి, చాలా మంచిది. తినగలిగితే ఆ సీడ్స్ కూడా తినేయండి. నేనైతే తినలేదండి, పడేశాను. ఇంకా నెక్స్ట్ అయితే బీరకాయలు ఎప్పుడైతే నేను చెక్కు తీసుకునేటప్పుడే అవి చేదుగా ఉన్నాయా తీయగా ఉన్నాయా అయితే టేస్ట్ చెక్ చేసుకుంటాను. బట్ ఈసారి ఏమయ్యిందంటే నేను టేస్ట్ చూసుకోకుండానే మొత్తం చెక్కు తీసుకున్నాను. కానీ కూర వండే ముందర ఏంటంటే చెక్ చేశాను అనమాట. అలా చూడటం చాలా మంచిది అయ్యింది. ఒక బీరకాయ అయితే అసలు చేదు పుట్టండి, అసలు ఎంత వగరైందంటే అంత వగరైంది. అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా, ఒళ్ళు జలధరించిపోయింది. ఇంకా ఆ బీరకాయని అయితే తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నయ్యం ఇప్పటికైనా చెక్ చేశాను. ఇప్పుడు కూడా చెక్ చేయకుండా నమ్మకంగా ధీమాగా కూర వండేసి ఉంటే అనవసరంగా కేజీ బీరకాయల కూర అయితే వేస్ట్ అయిపోయేది. ఇంక ఇప్పుడైతే బీరకాయలన్నిటిని అయితే కట్ చేసేసుకొని ఈరోజు బీరకాయ పాలకూర చేస్తానండి. బీరకాయ పాలకూర మీలో ఎంతమందికి తెలుసు, అలాగే ఎంతమందికి ఇష్టం? నాకైతే బీరకాయ పాలకూర ఇష్టము. అలాగే దానితో పాటు బీరకాయలో పచ్చిపప్పు మసాలా వేసుకొని వండుకుంటారు, అదైతే అసలు ఇంకా ఇష్టం అండి. కానీ మా ఇంట్లో ఎవరు దానిని తినరు. నా ఒక్క ఓటే దానికి పడుతుంది అనమాట. సో అందుకని ఇంకా నేనైతే బీరకాయ పాలకూరే చేశానఅనమాట, అందరికి ఇష్టం కాబట్టి. మీకు ఇక్కడ ఒక మంచి విషయం చెప్తానండి. మీ అందరికీ తెలిసి ఉంటుందో లేదో, తెలియని వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్కి ఏంటంటే ఇలా నల్లటి ఫంగస్ ఉంటుంది. ఇది చాలా డేంజరస్ అంటండి. మనకి చాలామంది డాక్టర్స్ వీడియోస్లో బాగా
అవేర్‌నెస్ చేస్తున్నారు. ఈ ఫంగస్ వలన ఏంటి అంటే క్యాన్సర్ లాంటివి వస్తాయంట. సో, అందుకని ఇలాంటి బ్లాక్ మార్కలు గనక ఆనియన్స్ మీద ఉంది అంటే మీరు దానిని కడిగితే పోతుంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. పోతే పోయింది, ఒక లేయర్ మొత్తం తీసేయండి. ఒక లేయర్ తీసేస్తే మనకి ఎంత లాస్ అవుతామండి? ఒక రూపాయి కాదు కదా, ఒక రూ. 10 కూడా మనకు లాస్ అవ్వదు. కానీ ఒక లేయర్ మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కొని అప్పుడు మాత్రమే ఆనియన్స్‌ని వాడుకోండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, నా చేతులకు కూడా అంటింది. మన చేతులకు ఉన్నది కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అలాగే ఆనియన్స్ వాష్ చేసుకొని నేను ఏ ట్రే మీద అయితే కట్ చేస్తున్నానో ఆ ట్రేని కూడా వాష్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా కూరగాయలు కట్ చేసేసుకోండి, చివర్లో అయితే ఆనియన్స్ కట్ చేసుకోండి. ఎందుకంటే ట్రే కొంచెం క్లీన్‌గా ఉంటుంది కదా. ట్రేని మళ్ళీ శుభ్రంగా కడుక్కోండి. ఇక్కడ మీరు అనుకోవచ్చు కదండి, మనం వంట చేసేటప్పుడు ఆ వేడికి ఆ ఫంగస్ చనిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ దానికి పవర్ ఎక్కువంటండి. మనం హీట్ చేసే ఆ కుకింగ్ హీట్ అయితే దానికి సరిపోదంట. ఇంకా కొంచెం అదైతే బ్రతికే ఉంటుందంట. దాని వలన కూడా మనకి క్యాన్సర్ లాంటివి వస్తాయంట. క్యాన్సర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ కదండీ. సో, నెగ్లెక్ట్ చేయమాకండి. ఇదిగోండి పాడైపోయిన బీరకాయ అనమాట. అనవసరంగా ఒక బీరకాయ వేస్ట్ అయిపోయిందండి. ప్రాణం ఉసూరుమంది. ఇంకా కూరను కూడా తాలింపు పెట్టుకొని కూరను కూడా వండుతున్నానండి. కూర ఉడికే లోపలైతే ఇంకా కొన్ని పనులైతే చేసుకుందాము. నిన్న ఆరేసిన బట్టలు ఇప్పటికైతే ఆరిపోయినాయండి. ఇంకా వీటిని తీసేసుకొని మళ్ళీ ఈరోజు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మిషన్ వేసుకున్నానండి. నాకు పొద్దున్నే లేచిన వెంటనే మిషన్ వేసుకోవటం కొంచెం అలవాటు ఉంటుందండి. ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాను. కానీ కంపల్సరీ వేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆరిపోయిన బట్టలు తీసేసి అవి కూడా ఆరేసి వచ్చాననమాట. ఈ లోపల కూర అయితే అయిపోయిందండి. దీనిలో ఈరోజు పాలకూర అని చెప్పాను కదా, కావాల్సినన్ని పాలైతే చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉన్నాను. పాలకూర ఎప్పుడైనా చేసేటప్పుడు పాలు పోసినప్పుడు విరిగిపోకుండా ఉండాలి అంటే కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోకుండా అలాగే కూర చిక్కగా గుజ్జుగా ఉంటుంది. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరులో ఎవరికైనా కావాలి అని అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఏ పాలకూరకైనా ఇలానే చేయొచ్చు అనమాట. ఈ పనులన్నీ చేసుకుంటూనే మిషన్ అయితే 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ టైము కంఫర్ట్ వేసి మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేశానండి. ఇంకా వీటిని ఇప్పుడు తీసుకెళ్ళి టెర్రస్ పైన అయితే ఆరేసుకోవాలి. నవ్వారు కదండీ, అంతా చిక్కులు చిక్కులుగా పడిపోయింది. మిషన్లో మనం బట్టలు వేసామంటేనే అన్నీ చిక్కులు చిక్కులుగా పడిపోతాయి కదా. సో, వీటిని అయితే హాల్లోకి తీసుకొచ్చి మొత్తం అంతా అయితే సాఫ్ట్గా సరి చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సరి చేయాలంటే కష్టము, అంతా టెర్రస్ పైన దుమ్ము ఉంటుంది కదా. సో, మొత్తం ఇక్కడే సెట్ చేసుకుంటున్నాను. ఇంకా వీటిని తీసుకెళ్ళి అయితే టెర్రస్ పైన ఆరేసుకుందాము. మీలో ఎవరికైనా ఇలా నవ్వారు మంచాలు ఉన్నాయండి? పల్లెటూరులో అయితే కంపల్సరీ ఉంటాయిలేండి. మా చిన్నప్పుడైతే మా ఇంట్లో 4 5 నవ్వారు మంచాలు ఉండేవి. మా అమ్మ ప్రతి సంక్రాంతికి వాటిని విప్పి ఉతికిచ్చి మళ్ళీ పాపం అల్లేది. మేమైతే ఉండలు చుట్టేవాళ్ళం అనమాట. కానీ చాలా పెద్ద పనిలే అండి. పాపం మా అమ్మ ఒక్కటే చేసుకోవాలంటే పండగ వస్తుందనంగా ముందు నుంచే భయపడిపోయేది. మంచాలు ఉతికించాలని భయపడిపోయేది. అప్పట్లో చాకలాలు ఉండేవాళ్ళు. ఇలా మిషన్లు కూడా ఉండేవి కాదు కదా. వాళ్ళేందంటే, "అమ్మ ఈరోజు వాళ్ళవి ఉతికొస్తున్నాను. ఈరోజు మీది పెట్టొద్దు. అందరివి ఒకసారి అంటే నేను ఉతకలేను. మీరు రేపు పెట్టండి. మీ ఎల్లుండి పెట్టండి" అని పాపం వాళ్ళు కూడా అలా సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. మా చిన్నతనం అంటే ఇలా పండుగలు వచ్చినప్పుడు నవార్లు ఉతుక్కోవటం, అలాగే అన్ని మంచాలకి వార్నిష్లు కూడా పూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పనులన్నీ నేను కూడా చేస్తున్నానండి. నేను ఇలా నవారు విప్పినప్పుడు వార్నిష్ పూస్తాను. వార్నిష్ ఏమి ప్రతి సంవత్సరం అవసరం లేదులేండి. 2, 3 సంవత్సరాలకు ఒకసారి మంచం కొంచెం వెలిసిపోయింది అన్నప్పుడు వార్నిష్ పూసుకుంటే ఇంకొంచెం షైనీగా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ మీకు కబుర్లు చెప్తూనే ఉన్నాను. చూడండి, నవ్వారు మొత్తం ఆరేసాను. అంతా పలచగా ఆరేసుకున్నానండి. అప్పుడే బాగా డ్రై అయిపోతుంది. మొత్తం అంతా కలిపి 1 అవర్లో ఎండిపోయినాయండి. మిషన్లో కదా చాలా క్విక్గా ఎండిపోతాయి. వాటర్ మొత్తము స్పిన్ చేసేస్తుంది కదా మిషను. ఇంకా తర్వాత కిందకొచ్చేసి నేను లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇలా రవ్వ లడ్డు అయితే చేస్తున్నానండి. పిల్లలకి ఈ సాయంత్రానికి స్నాక్స్ ఏమీ లేవు. అలాగే మా వారికి రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టము. మరీ ఎక్కువ కాకపోయినా ఒక 2, 3 రోజులకు వచ్చేటట్లు కొంచెమైనా చేసుకుంటున్నాను. బెల్లం కూడా ఇప్పుడు తెప్పించానండి. ఒక్కొక్క కుంది వచ్చేసి 200 గ్రామ్స్ ఉంది. అంటే కేజీకి 5 వచ్చినాయి అనమాట. వాటిని తురుముకుంటే బౌల్కి కొలత కోసము ఎంత క్వాంటిటీ వస్తుందో సో తురుముకొని అయితే ఇలా పెట్టుకున్నాను. బట్ నేను ఈరోజు మీకు ఒక మంచి చిట్కా చూపిస్తాను, చూడండి. ఈ తురుముకున్న బెల్లము ఒక కుందికి ఇంత అయిందనమాట. అంటే బౌల్కి 3/4 వచ్చింది. అంటే 3 వంతులు అయ్యింది. ఇప్పుడు ఈ తురుముకున్న బెల్లాన్ని నేనైతే దాచిపెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మా వారు పెరుగన్నంలో పద్దాకులు బెల్లం ముక్కలు నంచుకొని తింటారనమాట. సో దీనినైతే అలా దాచిపెట్టుకుంటున్నాను. ఇప్పుడు బెల్లాన్ని నేను ఒక పద్ధతిలో చాలా ఈజీగా తురుముకోవటం ఎలాగో చూపిస్తాను. ఇది పెద్ద పెద్ద పిండి వంటలు చేసుకునేటప్పుడు ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఏమీ లేదండి, ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని కింద అడుగున ఏదైనా ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాని మీద బెల్లం కుందుల్ని ఒక బౌల్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అలాగా బాయిల్ అవ్వనివ్వండి. అలా స్టీమ్ అయితే ఏమవుతుందంటే బెల్లము ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను కాబట్టి ఒక కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఈ కొలతలతో అయితే మనము రవ్వ లడ్డు చేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత బెల్లము ఎలా అయితే చిన్న చిన్న ముక్కలుగా తునిగిపోతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎలాంటి ఫోర్స్, ఎలాంటి బలం లేకుండా బెల్లం చూసారు కదా! ఎంత నీట్‌గా ఎంత ఈజీగా అయితే ముక్కలైపోతుందో. ఇందాక ఫస్ట్‌లో కూడా చూసారు కదా! నేను దానిని తురమడానికి ఎంత శ్రమ పడ్డానో, అలాగే నా బలం ఎంత పెట్టాల్సొచ్చిందో. ఇప్పుడైతే చూడండి చాలా ఈజీగా మనకిలా తురుముకోవచ్చు. ఇది ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద పిండి వంటలు చేస్తాం కదా! అరిసెలు, బూరెలు అలాంటివి చేసుకునేటప్పుడు దీనినైతే ఫాలో అయిపోవచ్చు. అలాగే బెల్లంలో చాలా నలకలు కూడా ఎక్కువున్నాయి కదా! అందుకని కరగబెట్టుకొని ఒకసారి అయితే ఫిల్టర్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకా ఒక పావు కప్పు నెయ్యయితే తీసుకొని దానిలో జీడిపప్పు, కిస్మిస్‌ను ఫ్రై చేసుకొని, అలాగే తీసుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకొని మంచిగా అయితే ఒక 10-15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత బెల్లాన్ని తీగ పాకం వచ్చే విధంగా చేసుకొని, ఆ తర్వాత రవ్వ లడ్డు చుట్టుకుంటే చాలా బావుంటాయి. ఇక్కడ నేను మీకు మొత్తం ప్రాసెస్ ఏం చూపించడం లేదులేండి. వీడియో చాలా లెంథీ అయిపోతుంది కదా! ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటే మొత్తం ఒక 14, 15 అయినాయండి. ఒక 2 డేస్ వరకైతే నాకు స్నాక్స్‌కి ఇబ్బంది ఉండదనమాట. ఇప్పుడు టైం అయితే 3 అయ్యిందండి. ఇప్పుడు నేను ఇల్లు ఊడ్చుకుంటున్నాను. అంటే మార్నింగ్ నుంచి పనులన్నీ జరుగుతున్నాయి కదా! సో, ఇల్లు ఊడ్చినా కూడా ఏమంత శుభ్రంగా ఉండదులే అని అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే ఇల్లు ఊడ్చుకుందాం అనుకున్నాను. ఇంకొక గంట ఆగితే 4 గంటలకి పిల్లలు కూడా స్కూల్‌కి నుంచి ఇంటికొస్తారు. సో, అందుకని ఇప్పుడైతే చకచకా ఇల్లు ఊడ్చుకొచ్చుకుంటున్నాను. ఇల్లు ఊడ్చేటప్పుడు అక్కడక్కడ బూజులు కనిపిస్తా ఉంటే దులుపుతా ఉంటానండి. మొత్తం చెక్ చేసుకుంటూనే ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటాను. ఫ్యానులకు కూడా ఏమైనా దుమ్ముందుంటే అప్పటికప్పుడే ఫ్యానులు కూడా చీపురుతోటి కొంచెం దులిపేస్తూ ఉంటాను. ఇంకా ఇల్లు మొత్తం అయితే ఊడ్చుకుంటున్నాను. కిచెన్‌లో రవ్వ లడ్డు అన్నీ చేశాను గదా! ఇక్కడ గూడా మనకి కంటికి కాని రాకుండా రవ్వ అదైతే కొంచెం కొంచెం అటు ఇటు పోతూ ఉంది. సో, ఇక్కడ కూడా శుభ్రంగా చూసి ఊడ్చుకుంటున్నాను. ఇల్లు పెద్దది కావాలి, పెద్దది కావాలని తీసుకుంటాం కానీ దీని మెయింటెనెన్స్ మాత్రం మామూలుగా ఉండదండి. మా ఇల్లు మొత్తం ఊడవడానికి నాకు 15-20 మినిట్స్ పట్టిద్ది. అదే ఆ రోజు మాపింగ్ గూడా ఉంది అంటే మళ్ళీ ఇంకా డబుల్ టైమ్ అనమాట. మొత్తం ఇల్లంతా ఊడ్చిన తర్వాత డైలీ నాకైతే రొటీన్ అండి. మొత్తం ఇంట్లో ఉన్న గ్రానైట్లు మొత్తం తుడుచుకోవాలి. ఎందుకంటే ఇల్లు ఊడ్చేటప్పుడు దుమ్ము లెగుస్తుంది కదా! లేచిన దుమ్మంతా ఇలా లేచి గట్ల మీద కనిపిస్తూ ఉంటుంది. సో, అందుకని మొత్తం ఒకసారి అయితే ఇలా గట్లన్నీ తుడుచుకొచ్చుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ సింక్ దగ్గర గూడా ఒక గ్రానైట్ ఏపిచ్చుకున్నామండి. ఈ సింక్ ఇంట్లో పెట్టించుకున్నామే కానీ పెద్దగా మేమెవరం యూజ్ చేయము. మా చిన్నమ్మాయి ఒక్కటే ఇక్కడ బ్రష్ చేస్తుందనమాట. తను బ్రష్ చేసినప్పుడు ఏందంటే కొంచెం ఆగం చేస్తుంది. సో, అందుకని కొంచెం వాటర్ అది వేసి క్లీన్‌గా తుడుచుకున్నాను. వీటన్నిటితో తుడిచేటప్పటికి ఆ క్లాత్ అయితే మురికిగా అయిపోయింది. సో, అందుకని మళ్ళీ వేరొక క్లాత్ తీసుకొని ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర ఈ గ్రానైట్ కూడా కొంచెం వాటర్ జల్లి తుడుచుకుంటున్నాను. మా ఇంట్లో మొత్తం అయితే 6 ప్లేసెస్‌లో ఇలా గ్రానైట్ వేపించుకున్నామండి. కిచెన్‌లోనే 3 వస్తాయి. 3 ఏమో ఇంకా విడిగా వస్తాయన్నమాట. ఒకటి సింక్ దగ్గర, ఒకటి టీవీ యూనిట్, ఇంకొకటేమో క్రాకరీ యూనిట్. కిచెన్‌లో ఏంటంటే మనం కిచెన్ వర్క్ చేసుకునేటప్పుడే ఎలాగో అక్కడ క్లీన్ చేసుకుంటాం కాబట్టి వీటన్నిటిని అయితే తర్వాత ఇల్లు ఊడ్చిన తర్వాత తుడుచుకుంటాను. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఎంతోసేపు ఉండదులేండి. ఇంకొక అరగంటలో మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు కదా! రావటం మా చిన్నమ్మాయి ఆ క్రాఫ్ట్‌లని, ఈ వర్క్‌లని ఏవో ఒకటి తీసిద్ది. ఏవో ఒకటి పెన్నులు, పేపర్లు ఇంకేవేవో ఆగం చేసిద్ది. నిజంగా ఈరోజైతే నా లక్ చాలా బావుందనుకోవాలండి. నా నవ్వారి అంతా ఆరిపోయిన తర్వాత ఈరోజు వర్షం అయితే వచ్చింది. ఫస్ట్ మార్నింగ్ ఉతికి ఆరేసింది మీకు వీడియోలో చూపించిందయితే పూర్తిగా ఆరిపోయిందండి. తర్వాత ఇంకొకసారి రెండవది కూడా మిషన్‌లో వేసి దానిని కూడా తీసుకెళ్ళి ఆరేసాను. కాకపోతే అప్పుడు వీడియో తీయలేదులెండి. వీడియో లెంథీ అయిపోతుంది కదా! అది మాత్రం కొంచెం తడిగా ఉంది అంతే. ఇంకా అదేముందిలెండి కొంచెం ఫ్యాన్ గాలి కింద వేసుకున్నా ఆరిపోతుంది. బట్ ఈరోజైతే నవ్వారు మొత్తం ఆరిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు డైలీ అర్థమవుతుందండి. ఈవినింగ్ 4 అయ్యేటప్పటికి ఏదో ఒక టైంలో వర్షం వస్తుంది. మార్నింగ్ అంతా ఎండ బాగానే వేస్తుంది. సో, నేనేం చేశానంటే మార్నింగ్ 4 లోపల ఎట్లాగొట్లా నవారు ఆరిపోవాలనంటే టార్గెట్ పెట్టుకొని మార్నింగ్ నుంచి దాని మీద కాన్సంట్రేషన్ చేసుకొని ఈరోజైతే ఉతికేసుకున్నాను. బట్ లక్కీలీ పని అయితే అయిపోయింది. చూడండి వర్షము బాగా పడిందండి. ఇంకా ఇదండి ఈ రోజైతే నేను మార్నింగ్ నుంచి చేసుకున్న పనులు. ఈ పనులన్నీ మీకు నచ్చాయా? నా వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.